హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి తను ఎవరు అనుకుంటున్నారా? తను ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఒక లైఫ్ కోచ్. మరెవరో కాదండో, తనే వనజా రామశెట్టి గారు. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, చాలా వరకు ప్రతి ఒక్క స్త్రీ పూజలు చేస్తారు, కానీ వాళ్ళకంటూ ఒక సందేహం ఉంటది. అసలు స్త్రీలు ఉపవాసం ఉండొచ్చా, ఉండకూడదా? అసలు ఉపవాసాలు అనేవి దేవుడికి నిజంగానే ప్రీతి అయినవా అని ఒక డౌట్ అనేది ఉంటది. అసలు నిజంగానే చేయొచ్చా మేడం? దేవుడికి ఉపవాసం ఉంటేనే మంచిది, ఉండకపోతే దేవుడు మన మీద ఏమైనా గ్రడ్జ్ చూపిస్తాడు, ఇలాంటి ఒక అపోహాలు ఉంటాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఓకే, అయితే మామూలుగా మన పురాణాల నుంచి చూసేది ఏంటంటే ఏకాదశికి నెలలో వచ్చే 2 ఏకాదశులకి ఉపవాసం ఉండాలంటారు అనమాట. సైంటిఫిక్గా చూసుకుంటే కాస్త మన లివర్ని కొంచెం రెస్ట్లో పెట్టాలి. లివర్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది కదా, ఆ లివర్కి రెస్ట్ ఇవ్వడానికి అల్పాహారం ఏకాదశికి తీసుకుంటారు. మ్యాక్సిమం ఎవరు చేసిన ఉపవాసం నెలలో 3 సార్లు ఉపవాసం ఉండవచ్చు, 3 సార్లు. ఓకే, అయితే కంపల్సరీ కాదు. ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి అని రూల్ ఎక్కడ లేదు. మన ఇష్టంగా అసలు ఎక్కడ లేదు. ఏకాదశికి తప్పించి మిగతా ఏ వ్రతాలు, ఇప్పుడు మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే పూజ అయిపోయాక భోజనం చేసేయమని ఉంటుంది, అంతే తప్పిస్తే మిగతా ఎక్కడ ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి అన్న రూల్ ఎక్కడ లేదనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మిగతా ఎవరైనా ఉపవాసాలు ఉండి చేస్తుంటే అది వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకునేది, రూల్ అయితే లేదు. అలా చేయనంత మాత్రాన భగవంతుడు మనకి శపిచ్చేస్తాడని కూడా లేదు. చాలా మంది అనుకుంటారు, నేను ఒక 10 శుక్రవారాలు 9 శుక్రవారాలు నేను ఉపవాసం ఉంటాను, నేను ఏం తినను, ఏదో పలానా కోరిక కోరుకొని అమ్మవారికో ఎవరికో ఉపవాసం ఉండాలని ఫస్ట్ శుక్రవారం మొదలు పెడతారు. కాసేపు బాగానే ఉంటారు, కొంతసేపటికి ఆటోమేటిక్గా వాళ్ళు అప్పుడు దాకా ఉపవాసం ఇప్పుడు ఉండలేదు కదా, కొంతసేపటికి 12 అలా అవ్వగానే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, ఆకలి వేసేస్తూ ఉంటుంది, తినాలా వద్దా సతమతం అయిపోయి ఆ ఆకలిని కంట్రోల్ చేసుకోలేక తినలేక ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ అందరి మీద చిరాకు పడిపోతుంది కదా. సో అట్లా వచ్చినప్పుడు అయ్యో నేను మొక్కుకున్నాను తినేస్తే భగవంతుడు నాకైనా శపిస్తాడా అని ఏం లేదు. ఉండలేనప్పుడు ఏ భగవంతుడు కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండలేనప్పుడు ఇమీడియట్గా మీరు ఎంత మొక్కుకున్నా వెళ్ళి చక్కగా ఏదో ఒక పండో ఫలమో, సరే అన్నం తినకపోయినా పండో ఫలమో అల్పాహారం ఏదో ఒకటి తీసుకొని కంటిన్యూ చేయండి మీ పూజలు. అలా ఉన్నప్పుడు భగవంతుడి మీదకి ధ్యానం వెళ్ళదు యాక్చువల్గా. అయితే అందుకని ఏమంటారంటే, మనం ఉదయం లేవగానే ఫస్ట్ మనం చేసే దినచర్యలో భాగంగా అన్నీ కంప్లీట్ చేసేసుకుని, స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఎంటీ స్టమక్తో భగవంతుడికి పూజ చేయాలంటారు. ఎందుకు పూజ చేయాలని, మనం పూజ చేసేటప్పుడు మెడిటేషన్ చేసినా పూజ చేసినా మన బాడీలో అంటే ప్రశాంతత. ఇప్పుడు అన్నం తిని పూజ చేస్తే ఏమవుతుంది, నీ డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అవునా? సో ఆ పార్ట్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో నువ్వు చేసే ఫోకస్ అంతా పూజ మీద కంటే కూడా ఈ తిన్న ఆహారం మీద ఉంటుంది. కాబట్టి మనం నార్మల్గా అందుకని ఏంటంటారు, పూజ చేశాక భోజనం చేయమని చెప్తారనమాట. ఆ కామ్ స్టేట్లో ఉండాలి, నీ బాడీ అంతా ఏమంటారు సెటిల్డ్గా ఉండాలన్నమాట. ఏ ఒక్క లోపల నీ అరుగుదలకి సంబంధించిన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వర్క్ చేయకుండా ఉంటే మనం పీస్ఫుల్గా పూజ చేసుకోగలుగుతాం, పీస్ఫుల్గా మెడిటేట్ చేసుకోగలుగుతాం అని తినకుండా పూజలు అని చెప్పారు. అంతేగాని తినకుండా పూజలు అంటే మీరు 12 గంటలకు పూజ చేయడము, లేకపోతే మధ్యాహ్నం 2 గంటలకు చేయడము అట్లా కాదు. పూజకు కూడా సూర్యోదయానికి మనం పూజ కంప్లీట్ చేసేసేయాలి ఇంట్లో. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న రూల్స్ అనమాట. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆడాలి ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదు అంటే ఎక్కడ రూల్ లేదు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళే చేయాల్సింది పనులన్నీ, అవునా కదా. మొత్తం అన్ని పనులు వాళ్ళే చేయాలి, ఇంట్లో దగ్గర నుంచి అవన్నీ చేసి వాళ్ళకి ఆ ఎనర్జీ కావాలి, ఆ ఓపిక ఉంటేనే వాళ్ళు ఇంటిని చూసుకోగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు అంటే ఇది పురాణాల్లో ఎక్కడ మీరు ఉపవాసం ఉండాలి లేకపోతే శపించేస్తారు పాపాలు ఏమీ లేవు ఎక్కడ. ఏ ఒక్క వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు, కేదారేశ్వర నోములు చేసినప్పుడు కాస్త ఆ పూట అండ్ ఇంకొకటి మనకు అట్ల తద్ది ఉన్నప్పుడు ఈ 3 రోజులు మినహాయించి మిగతా ఎక్కడ ఉపవాసం ఉండాలి, ఆ 3 రోజులు కూడా ఉండలేనప్పుడు మీరు అల్పాహారం తీసుకొని పూజ చేసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చేయకూడదు, ఒకవేళ సహకరించిన అతిగా ఉపవాసాలు చేయనక్కర్లేదు. మేడం, ఇప్పుడు కొంతమంది కోరికలు అయితే కోరుకుంటారు కదా మేడం దేవుణ్ణి. ఇలా కోరుకుని ఫర్ సపోజ్ ఏదైనా నోము నోచారు అనుకోండి,
ఇప్పుడు ఈ కోరిక తీరిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను అని మొక్కుకుంటారు. మరి వాళ్ళు ఆ మొక్కు తీర్చకపోయినప్పుడు వాళ్ళకి ఏమైనా అవుతుందా మేడం? అంటే ఇక్కడ మొక్కు తీర్చకపోయినప్పుడు ఏమైనా అవుతుంది అని కాదు. అంటే ఇప్పుడు ఆ భగవంతుడు కానీ, పరమేశ్వరుడు కానీ, ఎవరైనా నారాయణుడు కానీ, అమ్మవారు కానీ, అమ్మవారు అంటే అమ్మ అని ఎందుకు కొలుస్తాం మనం? మీ అమ్మకి నువ్వు ఏదైనా ఇస్తానని ఇవ్వకపోతే మీ మదర్ కొడతారా వచ్చి నిన్ను? లేదు. కొట్టరు కదా. సేమ్ అమ్మవారు కూడా అంతే. అమ్మ ఆవిడ మనల్ని అందరినీ ప్రొటెక్ట్ చేసే అమ్మ. కాకపోతే ఏంటంటే భగవంతుడికి మనం మొక్కామంటే అది మన కమిట్మెంట్ అన్నమాట. మనం ఎంత కమిటెడ్గా ఉన్నాము అన్న దానికి నిదర్శనం అంతే అది. ఆ మొక్కులు తీరకపోతే ఏదో అయిపోతుంది, ఎవరో భగవంతుడు వచ్చి మనకు శాపాలు పెట్టేస్తాడు, లేకపోతే మనకు ఫుల్ డౌన్ఫాల్ అయిపోతుంది, అట్లా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కేటప్పుడు ఆలోచించి మొక్కుకోవడం ఒకటి. అతిగా అంటే ఆ కష్టానికి మనకి ఎంతో కష్టం ఉంటే అప్పుడు మొక్కేస్తూ ఉంటాం పెద్ద పెద్ద మొక్కులు. కొండ 10 సార్లు ఎక్కి దిగుతానంటాము, లేకపోతే పొర్లు దండాలు అంటాము, చాలా చెప్పేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ కష్టం అంత ఉందన్నమాట. మనకు వచ్చిన కష్టం అంత పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మొక్కేముందిలే అనిపిస్తుంది. ఆ తీరిపోయాక మనకి టైం కుదరకో, ఆర్థికంగా ఇబ్బందుల వల్లనో వెళ్ళలేము మనం. అయితే మిమ్మల్ని మీరు ఒక కమిటెడ్ పర్సన్ లాగా, అది మన ప్యూర్లీ మన కమిట్మెంట్ అనమాట. ఇప్పుడు నేను శ్రావ్యకి పలానా రోజు నేను వచ్చి 4 గంటలు కలుస్తాను, నేను కలవలేదు, నువ్వు వెయిట్ చేస్తున్నావు అక్కడ అంటే నేనేం చెడిపోలేదు, నాకేం అయిపోదు అక్కడ. కాకపోతే నా కమిట్మెంట్ అనమాట. నీ దృష్టిలో అచ్చా వస్తా అన్నారు, రాలేదు, ఓకే అన్న ఓకే ఇది. సో మనము భగవంతుడు మన చుట్టూరు ఉన్నాడు, మనతోటే ఉన్నాడు అని నమ్మేవాళ్ళం కాబట్టి ఎప్పుడైనా మనం మొక్కినప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడమే బెటరు. ఒకవేళ తీర్చుకోలేని పరిస్థితులు ఏమైనా ఉంటే ఒక్క నమస్కారం పెట్టి ఇప్పుడు నేను తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను, తర్వాత నాకు అన్ని రకాలుగా సమకూరినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. మొక్కులు తీర్చుకోవడానికి అప్పులు చేసి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అప్పు చేసి ఎవరైనా మొక్కు తీరిస్తే మీకు అసలు ఆ మొక్కు తీరినట్టే లెక్క కాదు. కాబట్టి 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఎప్పుడు వీలు పడితే అప్పుడు మీరు వెళ్ళండి. జస్ట్ మీ కమిట్మెంట్ హానర్ చేయడం అక్కడ. అంత మాత్రాన మీకేదో అయిపోతుంది, మీకు వచ్చిన అదృష్టం అమ్మవారు వెనక్కి లాగేసుకుంటారు, అట్లా ఏం లేదు. అయితే మీరు ఏ కోరిక అయితే కోరి అమ్మవారికి మొక్కుతారో, ఎవరో భగవంతుడికి మొక్కినప్పుడు ఆ కోరిక తీరిపోయాక మనం అక్కడ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా, నీ వల్లే నేను ఇలా ఉన్నానని ప్రతిరోజు మనం తలుచుకుంటూ ఉండాలన్నమాట. అమ్మవారి ఆశీర్వాదం వల్ల, అమ్మ నీ దయ వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, అమ్మ నీ దయ వల్ల నాకు ఈ పని అయింది, నీ దయ వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నానని ఆ ప్రతిరోజు ప్రేయర్. అందుకే అంటారు భగవంతుడి ధ్యానం అందుకు చేసుకుంటూ ఉండాలి. అంతే తప్పిస్తే అవి చేయనంత మాత్రాన మనకేదో అయిపోతుంది అలా. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.